జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ వచ్చినటువంటి స్టేట్ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడ వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి सभी जो काम करने के लिए आए हुए सभी प्रवासी गणमान अतिथिगण అదేవిధంగా వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం। ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి। ఇంకా 60 రోజులు సరిగ్గా పోలింగ్ ప్రారంభమవుతుంది। ఆ లెక్కన మనకు 50 రోజులు మాత్రమే ఉంటుంది। కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని మనం ఇక్కడ మరి కౌన్సిల్ సమావేశం అందరినీ కూడా పిలిచి ఇక్కడ మనం కూర్చొని చర్చించుకుంటున్నాం। ఈరోజు ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ఈరోజు తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావం మనం పూరించాల్సినటువంటి అవసరం। ఇటీవల 1వ తేదీ పాలమూరు గడ్డ మీద 3వ తేదీ ఇందూరు గడ్డ మీద మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి బహిరంగ సభలో పాల్గొన్నారు। బహిరంగ సభలో పాల్గొనడమే కాదు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం జరిగింది, అంకితం చేయడం జరిగింది। భూమి పూజ కార్యక్రమాలు కూడా చేశాం। ఆ సందర్భంగా జరిగినటువంటి ఆ 2 బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున జనం రావడమే కాదు, స్పందన ముఖ్యంగా యువకుల్లో, మహిళల్లో, రైతులలో ఏ రకమైనటువంటి స్పందన ఉందో మనం అందరం వచ్చిన వాళ్ళు చూశాము, రానటువంటి వాళ్ళు ప్రచార ప్రసార సాధనాల ద్వారా చూశాము। అద్భుతమైనటువంటి స్పందన। నేను అనేకమైనటువంటి సభల్లో పాల్గొన్నాను, అనేక సంవత్సరాలుగా ఈ తెలుగు గడ్డ మీద చూశాను, కానీ ఆ 2 సభల్లో ఉన్నటువంటి స్పందన నేను గతంలో ఎప్పుడు కూడా చూడలేదు। ఒక విశేషమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద తెలంగాణ ప్రజలకు ఏ రకంగా విశ్వాసం ఉందో ఆ సభల ద్వారా మనకు అర్థమైనటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం। అందుకే ఈరోజు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి మన క్షేత్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ధైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో 600 అయినా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిపాలనను సమూలంగా సమాధి చేసి ఇక్కడ కాషాయ జెండా ఎగరేస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మన ప్రాంతాలకు వెళ్లే విధంగా ఈరోజు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలి। ఈ ఖర్చు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా మోసం చేసి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు। నేను ఈరోజు ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు ఒక్కసారి మీరు ఏమి హామీ ఇచ్చారో, మరి ఏ రకంగా అమలు జరిగాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, ఈ ముఖ్యమంత్రి కుర్చీలో నేను కాదు కూర్చునేది, దళిత ముఖ్యమంత్రి కూర్చుంటాడు, నేను ఆ కుర్చీకి కాపలా కుక్కగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు దళితులను వెన్నుపోటు పొడిచి దళితులు పరిపాలన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు నేను కాబట్టి సమర్థవంతంగా నిర్వహిస్తానని అవమానం చేసి దళితులను అవహేళన చేసి ఈరోజు దళితులు ఒక చేతగాని దద్దమ్మలుగా ఈ ముఖ్యమంత్రి చిత్రీకరించి దళితులను నెట్టేసి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మహానుభావుడు దళిత వ్యతిరేకి
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తా, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం కొనిస్తా, 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తా. శాసనసభలో బారెడు ఉపన్యాసాలు ఇచ్చాడు. గంటల తరబడి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మరి ఈరోజు ఏ పరిస్థితి ఉంది తెలంగాణ? కనీసము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతాను. ఆ ముఖం ఉందానికి అడుగుతా ఉన్నాను. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అనేక 4 కోట్ల మంది త్యాగాలు చేసి బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ 1969లో జై తెలంగాణ ఉద్యమం జరిగితే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 365 మంది తెలంగాణ విద్యార్థులను పసిపిల్లలను చూడకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ ప్రభుత్వము జై తెలంగాణ అన్న పాపానికి తుపాకులతో కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ చివరి ఉద్యమంలో కూడా 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రావడం జరిగింది. ఈ ఆత్మ బలిదానానికి ఎవరు కారణమో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగేటువంటి నైతిక హక్కున్నదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లయితే ఆనాటి అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ రోజు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు అండగా లేనట్లయితే, తెలంగాణకు సంబంధించి ప్రజలకు అండగా పార్లమెంటులో 160 మంది పార్లమెంట్ సభ్యులు లేనట్లయితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యేదా? కనీసము పార్లమెంటులో బిల్లు పాస్ అవుతా ఉంటే రానటువంటి మూర్ఖుడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు. ఈ రోజు నేను తెచ్చాను తెలంగాణ. సకల జనుల సమ్మెనే పాల్గొనలే, మిలియన్ మార్చిలో రాలే, సాగర్ హారంలో రాలే, రేల్ రోకోలో రాలే, వంట వార్పులో రాలే. ఈయన నేను తెచ్చాను తెలంగాణ, ఇంకా వేరే వాళ్ళ మీద రాళ్ళేస్తా ఉంటాడు. అందుకే మనం చేస్తా ఉన్నాను. ఈరోజు సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రంలో ఒక చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి మరొక చేతిలో బీరు బ్రాండీ పెట్టి ప్రజల యొక్క తాగుడుకు బానిసలుగా చేసి గ్రామాన తాగుడుకు బానిసలు అనేక మంది చనిపోయి, మా అక్కలు చెల్లెళ్ళు కళ్ళ ముందే భర్తను కోల్పోయి, కళ్ళ ముందే తండ్రిని కోల్పోయి, కళ్ళ ముందే కొడుకులను కోల్పోయినటువంటి అమ్మ నాన్నలు చూస్తా ఉంటే కనీసం కనికరం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు సంక్షేమం గురించి తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుందని అడుగుతా ఉన్నారు. ఒక దిక్కు ఈ రాష్ట్రానికి మద్యం ద్వారా ఆదాయం రావాలి, ప్రజల అనారోగ్యం పారైనా పర్వాలేదు, కుటుంబాలు చిత్రమైపోయినా పర్వాలేదు. మరొక దిక్కు ఈరోజు భూములు అమ్ముతావు, మరొక దిక్కు 6 నెలల ముందే మద్యం షాపుల వేలం వేస్తావు. మన పక్కన ఉన్నటువంటి అవుట్లెట్ రింగ్ రోడ్డు ఇలా జాగీర్ అయినట్టు 30 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తావు. ఈరోజు భూములు అమ్మందే, బీరు బ్రాండ్ అమ్మందే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. అప్పులు చెయ్యందే ఏ కార్యక్రమం నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ గత 9.5 సంవత్సరాలుగా అప్పుల పాలైపోయి ఆత్మఘోషతో ఇబ్బంది పడతా ఉంది. ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చేశాడు, మద్యం తెలంగాణగా మార్చాడు, అవినీతి తెలంగాణగా మార్చాడు. ఈరోజు బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్
ఈరోజు తెలంగాణ ప్రజలకు బంగారం రాలేదు, బంగారు తెలంగాణ కాలేదు. కానీ వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మాఫియాగా ఏర్పడి ఎమ్మెల్యేలందరూ కానీ, మంత్రులు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మనం చూస్తాం. అందుకే ఈరోజు ఏ తెలంగాణ కోసమైతే 4 కోట్ల మంది ప్రజలు, సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతిలో అల్లాడిపోతా ఉంది, బందీ అయిందని మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు ఆ తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేద్దాము. ఒక సంక్షేమమైనటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మనము నడిపించాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ చివరి 2 బహిరంగ సభలు చూసిన తర్వాత చలో ఈరోజు మనం ఇంటింటికి వెళ్దాం, ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలుద్దాం, ప్రతి వ్యక్తి గుండెను తడ్దాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక విశ్వాసంతో ముందుకెళ్తే ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి, భారతీయ జనతా పార్టీని మద్దతు తెలియజేయడానికి. అందుకే ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఒక్కసారి మనమందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాం వారసులతో, రజాకార్ల ఎంఐఎంతో కలిసి ఈరోజు మెజార్టీ ప్రజలకు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మజ్లిస్ నాయకులు ఓవైసీ కుటుంబానికి అడుగులకు మడుగులెత్తుతూ భారత మాతను, హిందువుల దేవీ దేవతలను అవమానం చేసేటువంటి దుర్మార్గులైనటువంటి రజాకార్ల వారసత్తులతో చేతులు కలిపి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి శక్తులను ఎడమ పక్కన కుడి పక్కన కూర్చుండబెట్టుకొని ఈరోజు ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. అందుకే ఈరోజు మనమందరం కూడా మరి ఈ యొక్క రజాకార్ల మజ్లిస్ పార్టీ చేతిలో స్టీరింగ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రాంతానికి తెలంగాణ లిబరేషన్ డే ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు మనమందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏదైతే అసభ్యుల ఓవైసీ చేతిలో స్టీరింగ్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఈరోజు విముక్తి చేసుకొని స్వేచ్ఛ కల్పించి ఈ రాష్ట్రంలో ఒక సస్యశ్యామల తెలంగాణగా, ఒక ప్రజాస్వామ్య తెలంగాణగా, ఒక ప్రజల తెలంగాణగా, ఉద్యమకారుల ఆకాంక్షలుగా ఉన్నటువంటి తెలంగాణగా ఈరోజు మనం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు తెలుసు ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉన్నటువంటి 50% ప్రజల యొక్క ఆడబిడ్డలు, మాతృమూర్తులు, అక్కలు, చెల్లెల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అనేక సంవత్సరాలుగా ఈ యొక్క మాకు రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో ఎమ్మెల్యేలలో, ఎంపీలలో మాకు 33% కావాలని అనేక పోరాటాలు చేస్తే ఏ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ దేశంలో ఏదైనా మార్పు రావాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే మార్పు వస్తుంది. అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, రామ జన్మభూమి దేవాలయం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, చివరకు మా అక్కల చెల్లెల యొక్క చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావచ్చు. నేను ఈ సందర్భంగా ఒక్కటి ప్రశ్నిస్తున్నాను కేసీఆర్. పార్లమెంటులో ఒకే ఒక పార్టీ, నేను సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే
ఆ పార్టీ హైదరాబాద్ లో పుట్టింది. మహిళను అవమానం చేసినటువంటి పార్టీ హైదరాబాద్ లో పుట్టింది. మహిళలకు 33% రిజర్వేషన్ వద్దన్న పార్టీ రజాకారుల పార్టీ. పార్లమెంటులో ఓటింగ్ లో వ్యతిరేకంగా ఓటేసినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. అన్ని రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దిమ్మ తిరిగి దిక్కు చోతక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఓటేసినా వేయకపోయినా 33% నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మరియు ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో బిల్లు పాస్ అవుతుందని చెప్పి తప్పనిసరి పరిస్థితులు బిల్లు అందరూ సపోర్ట్ చేస్తే మజ్లిస్ పార్టీ ఒకటే ఒక పార్టీ వ్యతిరేకించినటువంటి పార్టీ. అలాంటి పార్టీతో అండకాండాడు కేసీఆర్. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ కూడా మహిళా వ్యతిరేకి. మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళా మంత్రి లేకుండా పరిపాలన చేసినటువంటి, మహిళా వ్యతిరేక ప్రభుత్వం నిర్వహించినటువంటి గనులు ఈ యొక్క బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చేస్తున్నారు. అది నా తెలంగాణ అయినందుకు నేను సిగ్గుపడతా ఉన్నాను. ప్రపంచంలో ఏ ప్రభుత్వంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే నా బంగారు తెలంగాణలో ఈ యొక్క మూర్ఖులైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వం నడిపాడు. అందుకే ఆయన మహిళను వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీతో అంటగాగుతాడు. మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వాడు. ఇంకొక విషయం మనం చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం నుంచి 3 ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్. 3 ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ తెలంగాణ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ గడ్డ మీద గెలిచినటువంటి 3 ఎంపీలు మహిళా రిజర్వేషన్ బహిష్కరించి ఓటింగ్ రాకుండా తప్పించుకొని పారిపోయి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా ఒక ప్రధానమంత్రి ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు, ప్రపంచమంతా కూడా భారత ప్రధాని వైపు, ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు ఈరోజు పరుగులు పెట్టి ఢిల్లీకి వస్తా ఉంటే హైదరాబాద్ లో కూర్చొని బావిల్లో కప్పలాగా ప్రపంచమంతా తెలియనట్లు వేసేది సూట్లు, మాట్లాడే ఇంగ్లీష్ భాష, మరి దిగజారినటువంటి భాషతో ఈరోజు ప్రధానమంత్రిని విమర్శిస్తున్నారు. చేసేది బట్టబాజు పనులు, చెప్పేది శ్రీరంగ నీతుల వల్ల. ఆ రకంగా ఈరోజు పాల్పడే అవినీతి, మాట్లాడేది శుద్ధ పూసల మాటలు. మీరు మా మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు మీకుందా? స్థాయి ఉందని అడుగుతాను. ఏనుగులు పోతా ఉంటే రోడ్డు పక్కన కాదు గల్లీలలో ఉండి కొన్ని కుక్కలు మెరుగుతుంటాయి. గల్లీలలో ఉండి రోడ్డు మీద కూడా కాదు. ఆ రకంగా కొంతమంది కుక్కలు ఈ తెలంగాణలో నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ రోజు ట్విట్టర్లో పెడుతుంటారు. చదివిన అమెరికాలో మొరిగేది థర్డ్ గ్రేడ్ లత్కోరు భాషలో మాట్లాడతాడు ఆయన. లత్కోరు భాష. నేను చెప్తా ఉన్నాను. నేను నా పార్టీ, నా నాయకుని రక్షించుకోవాల్సిన బాధ్యత బురద చలితే అడ్డంగా నిలబడి ప్రాణాలకైనా తెగించి మా పార్టీ నాయకత్వాన్ని, నా జెండను రక్షించుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఫోటోలు దిగేది ఇంగ్లీష్ ఏజెంట్లతో, చూపెట్టేది అరచేతిలో వైకుంటాం, చేసేది వాటాల అక్రమ వ్యాపారం. ఈయన మమ్మల్ని విమర్శిస్తారు. 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైన పరిపాలన నరేంద్ర మోడీ గారి దేశానికి ఇచ్చాడు. మమ్మల్ని విమర్శిస్తావా? నీ స్థాయి ఎంత? నువ్వెంత?
తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర విమర్శిస్తారు. నీలాగానే తండ్రులను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళం కాదు. వేదిక మీద కానీ వేదిక ముందు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి ఉందని అడుగుతాను. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ చాలా ప్రమాదంలో ఉంది. హైదరాబాదు, మహబూబ్ నగర్, నల్లగొండ, ఆదిలాబాదు, రంగారెడ్డి, ఉమ్మడి మెదకు, ఉమ్మడి నిజామాబాదు ఈ యొక్క జిల్లాలు ఏవైతున్నాయో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలను పిలిపించి ఇక్కడ ఓటర్ లిస్టుల్లో పేరు నమోదు చేస్తా ఉన్నారు. వాళ్ళకు అనేక రకాలుగా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడే ఉండే విధంగా ఒక పథకం ప్రకారము కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వాళ్ళకి అక్రమంగా ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, షాదీ ముబారక్ స్కీములు కావచ్చు, బ్యాంకుల్లో లోన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావచ్చు. ఇటీవల ఒక తుగ్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే కందుకూరు మండలం హైదరాబాద్ పక్కన ఎయిర్పోర్ట్ పక్కన ఒక మొత్తం బ్లాక్ ఒకే వర్గానికి చెందినటువంటి ఇల్లు కేటాయించని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క కూడా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఈ రకంగా ఒక పథకం ప్రకారం రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అందరినీ చేరి ఈ తెలంగాణలో పెత్తనం చేయాలనేటువంటి కుట్ర ఆ రజాకారులు ఆ రోజు చేశారో ఈరోజు మళ్లీ చేస్తా ఉన్నారని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేయగలిపి గతంలో అనేక సార్లు ఇక్కడ ఏ రకంగా అనేక బస్తీలు, నేను పాత నగరంలో పెరిగాను, లాల్ దర్వాజాలో షాలిబండలో పెరిగాను, అక్కడ వెళ్ళి చదువుకున్నాను. ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు 800 బస్తీలు ఉండేది పాత పక్షంలో. ఈరోజు 100 బస్తీలు ఖాళీ అయిపోయినాయి. పూర్తిగా అక్కడ తీగల కుంటలంటే దళిత వాడలు కానీ ట్రైబల్ బస్తీలు కానీ ఈరోజు పాత బస్తీలు లేవు. ఈరోజు నల్గొండ చూసినా, ముదోల్ చూసినా, బైన్సా చూసినా, ఆదిలాబాద్ వెళ్ళినా, నిర్మల్కి వెళ్ళినా అనేక ప్రాంతాలలో మజ్లిస్ పార్టీ ఒక పథకం ప్రకారం తన రాజకీయ ఆధిపత్యం కోసం ఏ రకమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉందో, ఏ రకంగా కుట్ర చేస్తా ఉందో ఆలోచన చేస్తాం. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ సహకారంతో, ఏ రోజైనా టీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగి సలాములు పడతారు. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే టీఆర్ఎస్ నాయకులు పండుకొని సలాములు కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారు సలాములు పట్టగట్టారు. సూట్ కేసులు తీసుకొని ఓసారు ఓ నిజాందరా, ఓ నజాఖాన్ వారసుడా, ఓ మా నాయకుడా, మా కేసీఆర్ గురువు, మీరు నా దగ్గర ఎంఐఎం క్యాండిడేట్ పెట్టరు, నాకు సపోర్ట్ చేయి, నన్ను గెలిపించని కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులైతే టికెట్ ప్రకటించారో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. వాళ్ళు దారుసలాంలో అసదుద్దీన్ వయసును ప్రసన్నం చేసుకోవడం కోసం సూట్ కేసులు తీసుకుని వెళ్తా ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో వచ్చి. అందుకే ఈరోజు మనం అందరం కూడా మరి ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రజాకారులకు వ్యతిరేకంగానైతే ఊరు వాడ కారం పొట్టాలతో, రోకలి బండలతో మా అక్కలు చెల్లెళ్ళు ఆ రోజు ఏ రకంగా పోరాటం చేశారో ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏదైతే మా దేవతలను అవమానం చేసినటువంటి పార్టీ, ఒక 15 నిమిషాలు పోలీసులు లేకపోతే 100 కోట్ల హిందువుల సంగతి చూస్తున్నటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ ఆధిపత్యం ఈ రాష్ట్రంలో పెరిగిపోతాం. కాబట్టి ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు కుటుంబ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం చేస్తా ఉన్నాను,
కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా అది అన్ని పోయేది కేసీఆర్ నాయకత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచించండి. ఓ తెలంగాణ విద్యావంతులారా, మేధావులారా, కవులు కళాకారులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలిచినా అది లాభం చేకూరేది బీఆర్ఎస్ పార్టీకి. 14 ఎన్నికల్లో చూశాము, 19 ఎన్నికల్లో చూశాము. గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పంపించింది కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి కేసీఆర్ నాయకత్వం దగ్గర పంపించిన చరిత్ర చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు. ఈ తెలంగాణ ఉద్యమంలో 369 మంది తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్. ఈ దేశంలో సకల సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పాలన వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను దగా వేసింది కాంగ్రెస్ పార్టీ. గరీబీ హఠావు పేరుతో గరీబులకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మేము వస్తాం. అయ్యా, గతంలో వచ్చారు కదా, మీరు 60 సంవత్సరాలు ఉద్ధరించారు కదా, ఈ దేశాన్ని ఉద్ధరించారు, తెలంగాణ ఉద్ధరించారు. 10 సంవత్సరాల క్రితం మీ పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి మీ పార్టీ కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను కోరాలి. మీరు కాంగ్రెస్ పాలన చూశారు, 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించాల్సిందిగా ఒక గట్టి సందేశం మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా ఈరోజు హైదరాబాద్ లో గోల్కొండ మీద, తెలంగాణ అసెంబ్లీ మీద ఎగిరేస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్దాం. అందరము క్రమశిక్షణతో ఉందాం. ఎన్నికల్లో ఎక్కడ కూడా మనమందరం కూడా కష్టపడి పనిచేద్దాము. అన్ని వర్గాల ప్రజలకు వెళ్దాము. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి, ఎవరు లేకపోయినా ఆ ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డ గాని, అన్నా తమ్ముడు గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అనుకూలంగా ఉన్నాడు. ఒక్క ఇల్లు కూడా ఉండదు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ గాని, తమ్ముడు గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే, భారతీయ జనతా పార్టీ అంటే ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ రకంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను సంఘటితం చేసి వచ్చే ఎన్నికల్లో మనము ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలి. నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మనకు సందేశం తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ కార్యక్రమాలకు రాలేను. ఒక ఫెడరల్ పరిశ్రమ కావచ్చు, ఒక రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఒక ఆసుపత్రి కావచ్చు, ఒక పరిశోధన సంస్థ కావచ్చు, ఒక ట్రైన్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్లు, 9 साल में 9 लाख करोड़ रुपए तेलंगाना के लिए नरेंद्र मोदी सरकार खर्च किया है। ये छोटी बात नहीं है। उससे अलावा लगभग 6 लाख करोड़ रुपए तेलंगाना सरकार को कर्जा दिया है भारत सरकार। रोड्स के लिए, हॉस्पिटल्स के लिए,
इरिगेशन प्रोजेक्ट्स के लिए नरेंद्र मोदी सरकार तेलंगाना सरकार को पैसा दिया है। इसलिए नरेंद्र मोदी सरकार तेलंगाना विकास के लिए कमिटमेंट के साथ काम कर रहे। అందుకే మనమందరం కోరుతా ఉన్నాం, ఏదైతే విమర్శిస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పటికీ కూడా ఎవరికి తల వంచకూడదు, ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు। తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం। ఆ వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు పెట్టాం। ఆ విషయంలో మాట్లాడాడు, ఆయన వైఫల్యాలు మాట్లాడాడు, కానీ నాకేం ఇచ్చావు? ఫామ్ హౌస్ లకు వచ్చి బిడ్డ ఒక్క రూపాయి కూడా మీకు ఫామ్ హౌస్ లో తెలంగాణ ప్రజలకు నేరుగా ఇస్తాం। కాబట్టి మీ అందరిని కోరుతాను, పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి మనకు ఒక దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు మనకు మార్గదర్శనం చేస్తారు। కాబట్టి మనమందరం కూడా ఒక సాయంకాలం వరకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి। ఏ ఒక్కరు కూడా మధ్యలో మరి ఎవరు పోకుండా అందరూ చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా విజయవంతం చేస్తూ మనం అనుకున్నటువంటి ఎజెండా పూర్తి చేసుకొని ఒక సమగ్రమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి మరి ఒక దిశానిర్దేశంతో మనం మన క్షేత్రాలకు వెళ్ళి మరి విజయ జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని డిసెంబర్లో మీ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని హైదరాబాద్కు రావాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను। మీ అసెంబ్లీలో నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకొని మీరందరూ కూడా డిసెంబర్ 2వ వారంలో జరిగేటువంటి శాసనసభ్యుల సమావేశానికి మీరందరూ రావాలి। దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఆత్మవిశ్వాసంతో ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి కోరుకుంటూ మరొకసారి పెద్దలకు జాతీయ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మనకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। జగత్ ప్రకాష్ నడ్డా గారు జాతీయ అధ్యక్షుల ఉపన్యాసం కంటే ముందు మహిళా వందన్ బిల్లుకు సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసి మన యొక్క జాతీయ అధ్యక్షుల్ని సన్మానించుకున్న తర్వాత వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది। దయచేసి అందరూ కూడా డికే అభినయ్ గారిని ఆ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం। రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గారు సంతోష్ జీ గారికి, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ మాజీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి తరుణ్ చుగ్ గారికి, అదేవిధంగా మన ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రకాష్ జావదేకర్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ కో ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ గారికి, అదేవిధంగా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారికి, మన వేదిక ఉన్నటువంటి అందరికీ పెద్దలందరికీ కూడాను ముందర ఉన్నటువంటి అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు। ఈరోజు మహిళలు ఇంత పెద్ద ఎత్తున, అంటే వాళ్ళతో చూస్తే చిన్న సంఖ్యలో ఉంది కదా, మరి మన విశ్వవిఖ్యాత నాయకులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉభయ సభల్లో, పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరి ఆమోదం తెలిపించి మరి ఆ బిల్లును పాస్ చేయించినటువంటి సందర్భంగా వారికి ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను। మహిళలందరూ దయచేసి
పైకి రావండి. మన అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా గారు రాజ్యసభలో మన అధ్యక్షుడిగా ఉండి మనందరి యొక్క బిల్లు చట్ట రూపంలో రావడానికి మనం అందరికీ పెద్ద ఎత్తున మనం వాదన వినిపించినటువంటి వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా की జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతా की, भारत माता की जय जय माता, जय जय माता, भारत माता की, भारत माता की, जल्दी 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 फास्ट जय भवानी, जय भवानी, जय भवानी, भरत माता बीगदलम, भरत माता बीगदलम, भरत माता बीगदलम, भारत माता की. తొందరగా మీరు రండి. అందరూ కూడా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. మన జాతీయ అధ్యక్షుడి యొక్క ఉపన్యాసం ఉంటుంది. భారత్ మాతా की. ఇవాళ వేణుగోపాల్ వైయక్తిక గీతతోటి తర్వాత జాతీయ అధ్యక్షుల వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. వేణుగోపాల్. అందరూ కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోండి తొందరగా ప్లీజ్. వీరుడా 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 వీరుడా, అమ్మ పిలిచెరా, అమ్మ పిలిచెరా, తల్లి రుణం తీర్చా తరుణమొచ్చరా. ఈ దారిలో నడుస్తూ దీపమైన జీవితాలు, ఈ వెలుగుల జాడలలో కోటి కోటి హృదయాలు, ఏ తల్లి నుదుటిన సింధూరమెప్పుడు చెదిరెనో, ఏ తల్లి నుదుటిన సింధూరమెప్పుడు చెదిరెనో, ఏ ఇంటి జ్యోతులు ఎప్పుడు కొండెక్కినో. దేశమొకటే, ధర్మమొకటే, ధ్యేయమొకటే, ఆశ ఒకటే. వీరుడా వీరుడా వీరుడా, అమ్మ పిలిచెరా, మన అమ్మ పిలిచెరా, తల్లి రుణం తీర్చా తరుణమొచ్చరా. కారు మబ్బు ఒక్కసారి కమ్మితేని సూర్యుని, భూమిని ప్రశ్నించితేని అమావాస్య చేరు. కాలచక్ర గమనము ఎవ్వడా పగలడురా, కాలచక్ర గమనము ఎవ్వడా పగలడురా. కాలరాత్రి చీల్చబడిన రవికిరణం చూడరా. అమ్మ పిలిచెరా, మన అమ్మ పిలిచెరా, తల్లి రుణం తీర్చా తరుణమొచ్చరా. అమ్మ పిలిచెరా, మన అమ్మ పిలిచెరా, తల్లి రుణం తీర్చా తరుణమొచ్చరా. అన్నదమ్ములైదు మంది భిన్నమైన యోధులండి, అన్నదమ్ములైదు మంది భిన్నమైన యోధులండి, అయినా రణభూమిన పార్తులు సంశయమెందుకండి.
అన్నదమ్ములైదు మంది భిన్నమైన యోధులండి అయినా రణభూమినది పార్తు సంశయమేనండి. ధర్మముంది మన వైపు ద్రోహులంతా అటువైపు, ధర్మముంది మన వైపు ద్రోహులంతా అటువైపు. సిద్ధమైన సైన్యానికి దైన్యం తొలగించరండి, సిద్ధమైన సైన్యానికి దైన్యం తొలగించరండి. అమ్మ పిలుస్తుందిరా, అమ్మ పిలుస్తుందిరా, అమ్మ పిలుస్తుందిరా, అమ్మ పిలుస్తుందిరా. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారిని మార్గదర్శనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. భారత్ మాతా కీ జై, జై మాతా, జై జై మాతా, జై శ్రీరామ్. आज के इस भारतीय जनता पार्टी के तेलंगाना यूनिट के सभी वरिष्ठ पदाधिकारी कार्यकर्ताओं के इस समावेश में मंच पर विराजमान भारतीय जनता पार्टी के बहुत ही संवेदनशील प्रदेश अध्यक्ष सम्माननीय जी किशन रेड्डी जी, पूर्व में अध्यक्ष रहे और वर्तमान में मेरे महामंत्री सम्माननीय बंडी संजय जी, हमारे राष्ट्रीय महामंत्री बीएल संतोष जी, राष्ट्रीय उपाध्यक्षा बहन डी के अरुणा जी, हमारे ओबीसी मोर्चा के अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष और राज्यसभा में मेरे साथी डॉक्टर लक्ष्मण जी, आपके प्रभारी तरुण चुग जी, हमारे चुनाव के प्रभारी और वरिष्ठ नेता प्रकाश जावड़ेकर जी, हमारे सुनील बंसल जी, हमारे वरिष्ठ साथी एटला राजेंद्र जी, पी मुरलीधर राव जी, सुधाकर रेड्डी जी, यहाँ उपस्थित मंच पर सभी हमारे वरिष्ठ सांसदगण और हमारे यहाँ एकत्र आए तेलंगाना के सभी जिला से हमारे प्रदेश के कार्य समिति के सदस्यगण और प्रदेश के पदाधिकारीगण और हमारे सभी विधानसभा क्षेत्र के प्रभारी, सहप्रभारी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज ये बड़ा समावेश कार्यकर्ताओं का, पदाधिकारियों का, चुनाव से पहले यहाँ पर आप दिन भर आज विचार विमर्श करके आगे का योजन बना करके पार्टी को किस तरीके से आगे ले जाना है, उस पर आप सब लोग चर्चा करने वाले हैं। मेरे साथी और प्रदेश अध्यक्ष जी किशन रेड्डी जी ने आपके सामने सारी बातें बड़े तफसील से, बड़े इत्मीनान से और बड़ी गहराई में उन्होंने सारी राजनीतिक बातें रखी हैं। आप सबको हिंदी समझ में आता है ना? इंग्लिश में तो नहीं बोलना। तो बहुत ही इत्मीनान से उन्होंने सारी बातें आपके सामने रखी हैं और आप भी चुनाव के पूर्व अपने आप को तैयार कर रहे हैं ताकि चुनाव के मैदान में भारतीय जनता पार्टी यशस्वी हो, भारतीय जनता पार्टी को जीत हासिल हो। और इसलिए आप मुद्दों से, नीतियों से और लोगों को अपने साथ जोड़ने की छोटी मोटी जो उसकी बारीकियां हैं उसको समझकर मैदान में लैस होकर के लड़ने की तैयारी कर रहे हैं। ऐसे समय में मुझे कुछ बातें आपके ध्यान में लाने की जरूरत महसूस होती है, क्योंकि जब हम चुनाव में जाते हैं तो हमको ध्यान में होना चाहिए
कि हम सबसे अच्छे अस्त्र शस्त्र से लैस हैं। हमें ध्यान में होना चाहिए कि हम मुद्दों के आधार पर सबसे ताकतवर स्थान पर खड़े हैं। हमें ध्यान में होना चाहिए कि हम उस पॉलिटिकल पार्टी, उस राजनीतिक दल के नेता हैं और दल के कार्यकर्ता हैं जिसके बारे में कोई भी विषय हमें काट नहीं सकता, हम अकाट्य खड़े हैं। और इसीलिए उनको स्मरण कराना ये हमारी जिम्मेवारी बन जाती है। मित्रों, आप चुनाव में जाएंगे, आपको राष्ट्रीय मुद्दे, आपको प्रदेश के मुद्दे, आपको इलाके के मुद्दे, ये आपको प्रश्न के रूप में सामने देखने को मिलेगा। हमें अपने उत्तर के बारे में स्पष्ट होना चाहिए। और मैं कह सकता हूं कि आज भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता तेलंगाना के एक एक गांव में जाकर के हिम्मत के साथ कह सकता है कि देश के भी विकास का समाधान बीजेपी के पास है, प्रदेश को भी आगे ले जाने का समाधान बीजेपी के पास है, और इलाके का विकास का भी समाधान किसी और के पास नहीं, भारतीय जनता पार्टी के पास है। और जब हम आपसे ये बात कहते हैं तो हमारे ध्यान में आता है कि आज हर वर्ग का सशक्तिकरण करने का काम, द एम्पावरमेंट ऑफ एवरी सेक्शन ऑफ द सोसाइटी हैज बीन डन बाय नन अदर बट बाय ओनली एनडीए गवर्नमेंट led by Bharatiya Janata Party and led by Prime Minister Narendra Modi, that we have to understand. और उसके सफलता का आभास, सफलता की चीजें वो हमें यहां भी तेलंगाना की धरती पर भी मिला है। आपको किशन रेड्डी ने आप बहुत तफसील से बताया है, लेकिन मैं बताना चाहूंगा कि मोदी जी के नेतृत्व में अगर देश में, दुनिया में देश की धमक बनी है और दुनिया में देश की धाक बनी है और दुनिया में देश को लोगों ने माना है, सराहा है, एक ताकत माना है, तो उनके अथक प्रयास ने भारत के आम आदमी को भी ताकत देकर के भारत को मजबूत किया है। इसलिए हमारा फोकस क्या था, आपको बताना होगा। गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, महिला, युवा, किसान, ये हमारी ताकत, इसको सशक्तिकरण करने का काम प्रधानमंत्री मोदी जी ने किया है। मैं पत्रकार बंधुओं से बोलूंगा, आप ध्यान में लें कि प्रधानमंत्री मोदी जी ने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में 80 करोड़ की जनता को, 80 करोड़ जनता, approximately 70% of the population was given प्रधानमंत्री गरीब कल्याण योजना में 5 किलो राइस और 5 किलो wheat and 1 किलो pulse, and this has been continued। और इससे क्या हुआ, और इसमें भी आप समझ लीजिए, 80 करोड़ में 1 करोड़ 90 लाख यानी 2 करोड़ लोग कहीं और के नहीं हैं, तेलंगाना के साथी हैं जिनको यह राशन मिल रहा है, ताकि कोई भी गरीब भूखा न सोए, ताकि किसी के घर में बिना अन्न के सोने की न हो, उसके 2 वक्त की भोजन की व्यवस्था हो। And the number is 2 crores here in Telangana and 80 crores in the country। और इसका फायदा क्या हुआ, इसका फायदा यह हुआ, और मैं सबको कहूंगा, आप सब लोग पढ़े लिखे लोग हैं, गांव-गांव में पढ़े लिखे लोग हैं, उनको बताओ कि आज मोदी जी के नेतृत्व में पिछले 5 साल में 13.5 करोड़ लोग गरीबी की रेखा से निकल गए हैं। इसको आपको याद रखिए। And it is not me who is saying,
It is the International Monetary Fund, IMF says that 13.5 करोड़ लोगों को गरीबी की रेखा से प्रधानमंत्री मोदी जी ने 5 साल में निकाल दिया। अब मैं पत्रकार बंधुओं से पूछना चाहूंगा, ये श्रीमती इंदिरा गांधी का 1971 से चला आ रहा गरीबी हटाओ, गरीबी हटाओ, गरीबी हटाओ, गरीबी हटाओ, आपने तो गरीबी हटा दी है, रखा ही नहीं। और यहां नरेंद्र मोदी ने 5 साल के अंदर 13.5 करोड़ लोगों को गरीब की रेखा से निकाल दिया। दूसरी बात मैं बताना चाहूंगा कि भारत में अति गरीबी, एक्सट्रीम पॉवर्टी हैज बीन रिड्यूस्ड बाय लेस देन 1%। 1% से भी कम हो गया है अति गरीबी। और फिर मैं बोल रहा हूं, मैं नहीं बोल रहा, ये इंटरनेशनल मॉनिटरी फंड बोल रहा है, IMF बोल रहा है। ये है अंतर। और 2 करोड़ लोग हमारे तेलंगाना के हैं। चुनाव के ये मुद्दे हैं। केसीआर पे मैं बाद में आऊंगा, लेकिन मैं अभी कांग्रेस पार्टी से पूछना चाहता हूं, सालों तुमने राज किया, साल के साल तुमने राज किया, क्या तेलंगाना की तस्वीर तुमने बनाई थी? और बची कुची कसर थी वो केसीआर ने पूरी कर दी, छोड़ा ही कुछ नहीं। आप देखिए, अगर मैं बात करूं विकास के दृष्टि से, तो आप प्रधानमंत्री आवास योजना, 4 करोड़ पीपल हैव बीन गिवन आवास, 4 करोड़ लोग। और मित्रों, यहां मैं राजनीतिक कार्यकर्ताओं को मैं बार बार सुनाता हूं, मैं फिर सुनाऊंगा, क्योंकि पूर्णमासी की इज्जत तब होती है जब अमावस्या ध्यान में हो, जब अंधेरा ध्यान में हो तो आपको लाइट की और सूरज की रोशनी का फर्क पता चलता है। When I was an MLA in 1993, there was a scheme called as Indira Awas Yojana. And my BDO, Block Development Officer, used to come to me, और वो मुझसे कहता था, नड्डा साहब आपको 2 पंचायत में 1 इंदिरा आवास की योजना की स्कीम मिली है, बताओ किसको दें। मैं कहता था, इस धर्म संकट में क्यों डालते हो, क्यों ये पाप मेरे ऊपर करते हो, ये तुम ही रख लो, जिसको देना उसको दे देना, मेरे जिम्मे ये पाप मत चढ़ाओ। ये मैंने 1993 में देखा है। और आज मुझे खुशी होती है कि आज 4 करोड़ मकान मोदी जी ने प्रधानमंत्री आवास योजना में दे दिए, और आपके यहां 2.5 लाख मकान बन रहे हैं और उसके लिए पैसा दिया है। लेकिन हमारे यहां केसीआर वो क्या था, डबल बेडरूम, अरे सिंगल ही मिल जाता, कहां गया वो डबल बेडरूम? मिला भाई? तो ये है हाथी के दांत दिखाने के और खाने के और वो मोदी जी का प्रधानमंत्री आवास योजना जो आपको आवास देता है, ये भी आपको समझना चाहिए। स्वच्छ भारत, महिलाएं यहां बैठी हैं, आपको शायद नहीं मालूम होगा, लेकिन मैं राजनीति में बचपन से इंटरेस्ट रखता रहा हूं। राम मनोहर लोहिया ने इन 60s he stood in parliament and he said in parliament in 1960s that I feel ashamed. मुझे शर्म आती है कि जब मैं नेशनल हाईवे से गुजरता हूं और मेरी जीप जब चलती है तो मेरे आगे आगे महिलाओं का झुंड पानी की बोतल लेकर के अपने दैनिक नित्य कर्म के लिए सड़कों की तरफ जाती है और खेतों की तरफ जाती है। क्या है ये भारत? ये 1966 में कहा था, 60s में कहा था, सॉरी। किसी ने चिंता नहीं की, इंतजार था तो प्रधानमंत्री मोदी जी का था, जिन्होंने 12 करोड़ इज्जत घर बना करके 12 करोड़ बहनों को इज्जत देने का काम किया। 12 करोड़ लाइफ विद डिग्निटी, यू कुड नॉट लिव अ लाइफ विद डिग्निटी। एंड हियर इन तेलंगाना 31 lakh Swachh toilets have been made. That means 31 lakh children, ladies have been given the dignified life to lead. और जब मैं 12 करोड़ बोलता हूं और 31 लाख बोलता हूं तो 31 लाख बहनें ही नहीं होती है, 31 लाख बच्चे भी होते हैं और 31 लाख परिवार भी होता है। ये भी हमको समझना चाहिए। कैसा देश था, किसने रोका था, कौन बता रहा था, क्या कर रही थी कांग्रेस पार्टी, क्या कर रहे थे बाकी लोग?
अगर मैं बात करूं उज्ज्वला योजना की, आज खुशी होगी आपको, उज्ज्वला योजना में बहनों के लिए 300 रुपए की सब्सिडी हो गई है और उज्ज्वला योजना में 12 करोड़ बहनों को, 9 करोड़ बहनों, 9.5 करोड़ बहनों को उनको आज गैस मिल रहा है। मुझे आपका नहीं मालूम, मैं बार बार लेकिन सुनाना चाहता हूं। मेरे गांव में माताएं बहनें 5 बजे सुबह उठती थी, 5 बजे जंगल में जाती थी, लकड़ियां काट के लाती थी और लकड़ियां काटने में भी झगड़ा हो जाता था। तुम कहीं मेरे पेड़ से तो नहीं काट रहे, तुम कहीं मेरे पेड़ से तो नहीं काट रहे। बेचारी झगड़ा भी सहती थी, बोझा उठा के लाती थी, गीली लकड़ियां होती थी, चूल्हा जलाती थी, गीली लकड़ी होने के चलते धुआं होता था, धुआं अपने फेफड़ों में लेती थी, आंखों से पानी आ जाता था, रसोई में रहना मुश्किल होता था, तब भी वो चूल्हा जला करके लोग बच्चों को रोटी खिला करके स्कूल भेजने का प्रयास करती थी। आज मोदी जी ने 9.5 करोड़ लोगों को, 9 करोड़ 50 लाख बहनों को उज्ज्वला योजना के तहत गैस पहुंचाई है। 5 मिनट में चाय पिलाओ, आधे घंटे में खाना खिलाओ, परिवार को सुखी रखो, ये ताकत दी है, ये फर्क आया है। अगर मैं बात करूं आयुष्मान भारत का, मुझे खुशी है प्रधानमंत्री जी ने ये काम मुझे ही दिया था क्योंकि मैं स्वास्थ्य मंत्री था। 50 करोड़ लोग, 40% ऑफ द इंडियन पॉपुलेशन, ये सब लोग जितने यहां बैठे ना, सब एमपी एमएलए हैं, ये सब चिट्ठियां लिखा करते थे, प्रधानमंत्री जी, मुख्यमंत्री जी, इसका बाईपास होना है, इसका ये होना है, इसका ये होना है, इसको 1.25 लाख रुपए चाहिए, इसको 1.5 लाख रुपए चाहिए। आज 50 करोड़ लोगों को, 10 करोड़ 74 लाख परिवार को मोदी जी का आयुष्मान भारत हर साल 5 लाख रुपए दे रहा है। ये सारी बातें मैं क्यों आपको बोल रहा हूं? क्योंकि आज अगर दुनिया में भारत का डंका बज रहा है तो देश में भी गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, महिला, युवा, इनको ताकत मिल रही है। किसान को प्रधानमंत्री किसान सम्मान निधि की बात करें अगर, तो 11 करोड़ 78 लाख यानी अप्रोक्सीमेटली 12 करोड़ किसान को 6,000 रुपए हर साल मिल रहा है। आप बताइए, इससे किसानों का सशक्तिकरण हुआ कि नहीं हुआ? इंपावरमेंट हुआ है कि नहीं हुआ है? और उसी में अगर मैं संख्या बताऊंगा आपको, तो अगर 11 करोड़ हुआ है तो उसमें 38,50,000 तेलंगाना के किसान हैं जिनको कि किसान सम्मान निधि मिली। ये 38 लाख किसानों से आप पूछिए तो जरूर कि बोलो मोदी जी का आपको किसान सम्मान निधि मिला कि नहीं मिला, उससे आपको ताकत मिली कि नहीं मिली? जल जीवन मिशन 100% हो गया है आपके यहां, 100%। और यहीं पर किशन रेड्डी हम आपके साथ गए थे, संजय बंडी हम आपके साथ गए थे, हमारे लक्ष्मण जी आपके साथ गए थे, जब यहां पर बिकॉज ऑफ बैड वाटर उनके हेल्थ कंडीशंस को असर पड़ रहा था, उनके हाथों को असर पड़ रहा था, उनके दांतों को असर पड़ रहा था। आज आपको स्वच्छ फ्लोराइड के कारण, आज आपको स्वच्छ जल 100% पहुंचाने का काम किया, तो वह भी नरेंद्र मोदी जी की सरकार ने किया। अगर आज जब दुनिया एक आर्थिक मंदी से गुजर रही है, जब दुनिया कोरोना के मार के चपेट से निकलने का प्रयास कर रही है, तो द ब्राइट स्पॉट इज ओनली इंडिया। दिस यू शुड रिमेंबर, द ओनली ब्राइट स्पॉट, द स्टेबल इकोनॉमी इज ओनली इंडिया, द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इज ओनली इंडिया। ये कैसे हुआ? ये इसलिए हुआ कि कोरोना के बाद दुनिया के देशों में फ्री बीज दिए गए और मोदी जी ने इंफ्रास्ट्रक्चर पर और अपने गांव के लोगों को मजबूती करने के लिए ताकत देने का काम किया। इसके कारण नाउ इंडिया इज फ्रॉम 10th to the 5th लार्जेस्ट इकोनॉमी। अब गांव के आदमी को अब बताएंगे कि नहीं बताएंगे? बताएंगे कि नहीं बताएंगे? और उनसे कहना पहले तेलंगाना जीतना है और साथ साथ दिल्ली जीतना है और फिर से दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनानी है मोदी जी के नेतृत्व में। इस बात को हमको कहना है, इस बात के लिए हमको काम करना है। और इसीलिए मैं आपके सामने ये सारी बातें रख रहा हूं। आज मोबाइल में, आज स्टील में, आज टॉय इंडस्ट्री में,
आज फार्मास्यूटिकल्स में, आज ऑटोमोबाइल इंडस्ट्री में भारत ने एक लंबी छलांग लगा करके आज मजबूती की ओर जा रहा है। यह अपने आप में बताता है कि किस तरीके से भारत का परिवर्तन का काम चल रहा है। अभी हमारे सामने किशन रेड्डी ने बताया कि 6 लाख करोड़ रुपए दिए गए अपने विकास की दृष्टि से, 9 लाख, क्षमा करिए, 9 लाख करोड़ रुपए दिए गए इंफ्रास्ट्रक्चर की दृष्टि से। और आपको जानकर के खुशी होगी कि इस साल इसी काम को, इंफ्रास्ट्रक्चर को बढ़ाने के लिए सारे देश में 10 लाख करोड़ रुपए खर्च हुआ। हर तरीके से विकास, रोडवेज, हाईवेज, एयरवेज, और जहां पानी है वहां वाटरवेज, हर पर काम चल रहा है। आप बताइए, आपको हाईवेज दिखते हैं कि नहीं दिखते हैं? तेलंगाना में दिखते हैं कि नहीं दिखते हैं? आप सब लोग अपने अपने स्थानों से 3 से 4 घंटे के अंदर ज्यादा से ज्यादा पहुंच जाते हैं कि नहीं पहुंच जाते हैं? आपकी गाड़ी की स्पीड 90 से ऊपर होती है कि नहीं होती है? भाई जरा संभल के चलो। मैं तो आपको वही बोलूंगा जो आवश्यक होती है। 90 मीन्स दैट यू आर एट ईज, बट एट द सेम टाइम देयर इज द स्पीड विच यू हैव टू अंडरस्टैंड। लेकिन ये हाईवेज के कारण हुआ, रोडवेज के कारण हुआ। मेरे टूर प्रोग्राम में कल लिखा हुआ था 56 किलोमीटर्स और नीचे लिखा हुआ था 30 मिनट्स। मैंने कहा यार 56 किलोमीटर 30 मिनट्स, अब आप समझो इसका मतलब क्या है। पहले क्या लिखा होता था? 56 किलोमीटर्स। अब आपने मेरा जवाब दे दिया। सो दिस इज व्हाट यू हैव टू अंडरस्टैंड व्हाट इज डेवलपमेंट। इसलिए रोडवेज, हाईवेज, रेलवेज, सिकंदराबाद का रेलवे स्टेशन को मोस्ट मॉडर्नाइज रेलवे स्टेशन बनाया जा रहा है कि नहीं बनाया जा रहा है? आपकी डबल लेनिंग चल रही है कि नहीं चल रही है? एयरपोर्ट्स बन रहे हैं कि नहीं बन रहे हैं? विकास के नए आयाम लिखे जा रहे हैं कि नहीं लिखे जा रहे हैं? एम्स का शिलान्यास हो रहा है कि नहीं हो रहा है? हो गया बीबी नगर में। ये सारे विकास के काम। अभी बताइए, ट्राइबल यूनिवर्सिटी डिक्लेयर की प्रधानमंत्री जी की नहीं की? अब बताइए, प्रधानमंत्री जी ने एक दिन में 8,000 करोड़ रुपए का और दूसरे दिन 14,000 करोड़ रुपए का ऐलान किया कि नहीं किया? ये तेलंगाना को तोहफा है कि नहीं है? अब मैं आपसे एक बात पूछना चाहता हूं कि मोदी जी ने तो पैसा दे दिया, लेकिन अगर यहां बैठा केसीआर गड़बड़ करेगा, जो करेगा ही, तो उसको हटाना जरूरी है कि नहीं है? जरूरी है कि नहीं है? तो तुमको जमीन पर काम करके कमल खिलाना जरूरी है कि नहीं है? अगर जरूरी है तो अपने काम में जुट जाओ। मोदी जी ने पानी, पैसा और विकास के सारे का सारा तेलंगाना को दे दिया है। तुम्हारे तेलंगाना के लोटे में छेद नहीं होना चाहिए, इसकी चिंता करनी चाहिए। आपको समझना पड़ेगा विकास किस तरीके से होता है। कितना विकास हुआ? कभी 8,000 करोड़ रुपए, कभी 14,000 करोड़ रुपए। विकास पे विकास और घोषणाएं, सारी की सारी चीजों को पूरा करना। तो इस तरीके से आप बताइए, टर्मरिक बोर्ड की घोषणा हुई कि नहीं हुई? हुई कि नहीं हुई? अब ये जनता को बताना है कि नहीं बताना है? ये जनता को बताने का काम आपका है और उनको बताना है कि इससे तेलंगाना का विकास कैसे जुड़ा है। उसी तरीके से आप बताइए, नागपुर विजयवाड़ा इकोनॉमिक कॉरिडोर बन रहा है कि नहीं बन रहा है? आप बताइए, ग्रीनफील्ड हाईवे वारंगल टू खम्मम और खम्मम टू विजयवाड़ा काम चल रहा है कि नहीं? ये विकास के नए काम है कि नहीं? भारतमाला परियोजना में 2,460 करोड़ रुपए खर्च हो रहा है कि नहीं हो रहा है? ये विकास रेलवे लाइन की दृष्टि से अगर देखा जाए तो 500 करोड़ रुपए खर्च हो रहा है जैकलार और अपने कृष्णा के बीच में। तो उसी तरीके से हमारे अन्य प्रोजेक्ट्स के तहत अभी ये यूनिवर्सिटी को 5 बिल्डिंग समर्पित हुई कि नहीं हुई? तो ये सारे विकास कब हो रहे हैं? ये तब हो रहे हैं जब मोदी जी ने नारा लिया है, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास।
इस बात को लेकर के आगे चलने का हम लोगों ने काम किया है। मित्रों, एक बात मैं और आपको कहना चाहूंगा। विकास के तो मैं कई विषय आपके सामने रख सकता हूं, लेकिन एक बात ध्यान रखना कि भारतीय जनता पार्टी को ही यह प्राउड प्रिविलेज है कि दिस इज द ओनली पार्टी विच हैज बीन कंसिस्टेंट राइट फ्रॉम इट्स वेरी इंसेप्शन। बाकियों ने रास्ते बदले, समय के अनुसार अपनी नीतियां बदली, समय को देखते हुए, समय की नजाकत को समझ करके अपने स्टैंड को बदला, लेकिन भारतीय जनता पार्टी ने जो कहा वो किया, और जो नहीं कहा वो भी करके दिया। इसको भी हमको ध्यान में रखना चाहिए। आज ठीक है, तेलंगाना बनने के बाद बहुत बड़े बड़े चैंपियन आ जाएंगे, लेकिन 1997 था ना वो, 1997 आंध्र, जॉइंट आंध्र की धरती पर, प्योर आंध्र की धरती पर काकीनाडा में प्रस्ताव पारित करने की हिम्मत थी तो भारतीय जनता पार्टी। अभी चर्चा हुई, सुषमा स्वराज जी ने इसको सपोर्ट किया। हम सब लोग पार्लियामेंट में थे, राज्यसभा में थे, हम लोगों ने सपोर्ट किया, हम लोगों ने इस बात के लिए ताकत दी, प्रदान किया। यह ठीक है कि केसीआर आकर चुनाव में जीते और उन्होंने इस विषय को आगे बढ़ाया। मैं यहां आपको सिर्फ केसीआर की बात नहीं करूंगा, केसीआर के साथ साथ देश का भी परिदृश्य रखना चाहूंगा। देखिए, एक बात ध्यान में रखिए, भारत राजनीतिक दृष्टि से एक विशेष राजनीतिक मुद्दे से गुजर रहा है, क्योंकि कांग्रेस पार्टी ने नेशनल पार्टी होते हुए भी रीजनल एस्पिरेशंस की अनदेखी की। ये देखो, गहराई से समझने वाला विषय है। बिकॉज नेशनल पार्टी कांग्रेस एट दैट टाइम ignored the regional aspirations of the people of the region, or that is why slowly regional parties grew up in every state. And the same way this Telangana Rajya Samiti also came the same way, because the national aspirations were ignored for a long time. The regional aspirations में regional parties खड़ी हो गई। अब धीरे धीरे और बहुत तेजी से, धीरे धीरे लेकिन बहुत तेजी से, ये रीजनल पार्टीज आर कन्वर्टेड इनटू फैमिली पार्टीज। और मैं आपके सामने तस्वीर बनाना चाहता हूं। शेख अब्दुल्ला का बेटा फारूक अब्दुल्ला लड़ रहे थे जम्मू कश्मीर की लड़ाई। फारूक अब्दुल्ला का बेटा उमर अब्दुल्ला, नेशनल कॉन्फ्रेंस, मैं ऊपर से शुरू कर रहा हूं, जम्मू कश्मीर से। ये लड़ाई जम्मू कश्मीर की लड़ते थे, लेकिन अंत में इट हैज बीन रिड्यूस्ड टू अ फैमिली पार्टी। मुफ्ती मोहम्मद, इट हैज बीन रिड्यूस्ड टू अ फैमिली पार्टी। महबूबा मुफ्ती, फैमिली पार्टी। पंजाब, अकालियों की लड़ाई लड़ते लड़ते प्रकाश सिंह बादल, सुखबीर बादल, रिड्यूस्ड टू अ फैमिली पार्टी। इतना बड़ा उत्तर प्रदेश कांग्रेस पार्टी राज करती थी। दे हैव नंबर ऑफ चीफ मिनिस्टर्स, आज कांग्रेस के पांव उखड़े और 24 करोड़ की जनता में अब भारतीय जनता पार्टी लड़ती है तो एक रीजनल पार्टी से लड़ती है, समाजवादी पार्टी से। अब नया समाजवादी पार्टी क्या है? समाजवादी पार्टी मुलायम, अखिलेश, डिंपल, रेस्ट फुल स्टॉप। फैमिली पार्टी बीजेपी लड़ रही है, नेशनल पार्टी। आप बिहार आइए, मैं कल पटना था, कौन सी पार्टी है? आरजेडी, लालू, राबड़ी, तेजस्वी, तेज प्रताप, फुल स्टॉप, फैमिली पार्टी। आप बंगाल आइए, टीएमसी, तृणमूल कांग्रेस, किसकी पार्टी है? पीसी भाईपो। पीसी मतलब बुआ, बुआ मतलब ममता, और उनका भतीजा मतलब भाईपो, वो अभिषेक बैनर्जी। उसके बाद बाकी सबकी छुट्टी, बजाओ
झंझना बजाओ। फैमिली पार्टी। झारखंड आइए, किससे हम लड़ रहे हैं? झारखंड मुक्ति मोर्चा, शिबू सोरेन, हेमंत सोरेन, उसका भाई, उसकी पत्नी, बाकी छुट्टी। आप उससे नीचे आइए, YSR, जगन रेड्डी फैमिली, और बहन भी दूर हो गई। और आप तेलंगाना आ जाइए, KCR, KTR, ऑल TR, भाई, भतीजा, दामाद, बेटी, बाकी सब। अब आप जानते हैं परिवार में कौन कौन है। लेकिन क्या ये देखो, ये TRS लिखे या BRS लिखे, ये भ्रष्टाचार रिश्वत समिति है। ये भ्रष्टाचार रिश्वत समिति है और ये परिवार की पार्टी है। आप जरा इससे थोड़ा और नीचे चले जाइए, करुणानिधि, स्टालिन, उदयनिधि। आप जरा थोड़ा पश्चिम की ओर चले जाइए, शरद पवार, सुप्रिया सुले, बाकी छुट्टी। शिवसेना, उद्धव और आदित्य, बाकी छुट्टी। और अब कांग्रेस पार्टी भी कोई नेशनल पार्टी नहीं रह गई है। सोनिया, राहुल, प्रियंका, बाकी। इसलिए मित्रों ये याद रखो, द ओनली पॉलिटिकल पार्टी नाउ which is fighting as a national party is Bharatiya Janata Party. And note my words, today or tomorrow, which will be Bharatiya Janata Party in every state where with ideology party will be working for a strong nation. कोई कर नहीं सकता। मैं कभी भी इन परिवार वाली पार्टियों से डरता नहीं हूं। या तो भाई भाई में झगड़ा होने वाला है, यार कहां घूम रहे हो तुम। और परिवार को कभी भी भारत की जनता की मानसिकता सपोर्ट करने की नहीं रहेगी। यह विचारों पर चलने वाला देश है, यह आइडियोलॉजी पर चलने वाला देश है, यह मुद्दों पर चलने वाला देश है। यह किसी परिवार की आरती करने वाला देश नहीं है। यह भारत का प्रजातंत्र किसी का गुलाम नहीं हो सकता। यह भारत का प्रजातंत्र विचारों के साथ स्वच्छंद होकर के विचारों की लड़ाई लड़ने वाला प्रजातंत्र है। इसलिए कल भी तुम्हारा है, आज भी तुम्हारा है, आपको आगे बढ़ना है। अब यहां के हम भ्रष्टाचार के बारे में क्या बोले, आकंठ डूबे हुए हैं। आकंठ किशन रेड्डी ने बहुत आपको बड़े तफसील से बता दिया है क्या क्या भ्रष्टाचार नहीं किया। लेकिन मैं तेलंगाना के युवाओं से पूछना चाहता हूं, क्या आप ऐसी सरकार चाहते हो जिसमें मैट्रिक के क्वेश्चन आंसर लीक हो जाए? क्या आप चाहते हो ऐसी सरकार जो 12वीं के क्वेश्चन लीक हो जाए? और क्या आप ऐसी सरकार चाहते हो जो तेलंगाना के पब्लिक सर्विस कमीशन के क्वेश्चन लीक हो जाए और 30 लाख युवाओं को चूना लग जाए? ऐसी सरकार को लॉक स्टॉक एंड बैरल छुट्टी करने की आवश्यकता है। लॉक स्टॉक एंड बैरल। और मित्रों याद रखो, ये लड़ाई और कोई नहीं लड़ सकता, ये कोई और नहीं लड़ सकता, बाकी सब समझौता कर जाएंगे। आदरणीय प्रधानमंत्री मोदी जी आए थे, उन्होंने महबूब नगर के भाषण में बड़े स्पष्ट शब्दों में बताया है किस तरीके से केसीआर चाहते थे। लेकिन हम लोगों ने तय किया है भ्रष्टाचारियों के साथ समझौता नहीं होगा, लड़ाई लड़ी जाएगी और आगे बढ़ा जाएगा। इसलिए मित्रों आप कमर कस लो, तैयार हो जाओ, ये चुनाव तुम्हारा है। हर इलाके में भारतीय जनता पार्टी का कमल खिलना चाहिए। और मेरा संदेश है केसीआर को, ये जुल्म ढाने वाले जितने आए ये सब समाप्त हो गए। और क्या हुआ? भ्रष्टाचारी, तुष्टीकरण, परिवारवाद, इससे ज्यादा आप इससे अलग कहां हो आप? आज आप रजाकारों से हाथ मिलाते हो, रजाकारों से कोई शर्म नहीं आती। और हैदराबाद की जनता को और तेलंगाना की जनता को मुझे बताना पड़े कि रजाकार ने क्या क्या आतंक ढाए थे आपके ऊपर, मानवता पर क्या क्या प्रश्न खड़े किए थे। मित्रों ये लड़ाई आप अपने लिए नहीं लड़ रहे हो, ये तेलंगाना के भविष्य के लिए लड़ रहे हो, ये तेलंगाना के विकास के लिए लड़ रहे हो।
और ये लड़ाई देश को मजबूत बनाने के लिए लड़ रहे हो। इसलिए आपसे मेरा निवेदन है, आप जाएं लैस होकर के, घर घर गांव गांव में संदेश पहुंचाएं। छाती तान करके आप लोगों को बोल सकते हैं कि भारतीय जनता पार्टी ने ही आपको विकास के साथ जोड़ा है और भारतीय जनता पार्टी और मोदी जी के नेतृत्व में ही तेलंगाना आगे बढ़ेगा और विकसित तेलंगाना होगा। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। ధన్యవాదాలు. ఇప్పుడు మీడియాని కొంచెం ఎవరు కూడా అందరూ కూర్చోవాలో, ప్రతినిధులందరూ. మీడియా బయటికి వెళ్ళిన తర్వాత అందరం ఇక్కడే ఉంటాం. సెకండ్ సెషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మధ్యలో విరామం లేదు. దయచేసి అందరు ఇక్కడే కూర్చోవాలి. లేదు, మీకు రూమ్ ఇచ్చినారు, అక్కడ హాల్లో మీకు వ్యవస్థ ఉంటుంది, అక్కడ ఉండండి దయచేసి. ఇక్కడి నుంచి మాత్రమే. మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంది, దయచేసి గమనించాలి. మళ్ళీ మీడియా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సాయంత్రం వరకు ఇక్కడే మీకు వ్యవస్థ చేయబడింది. తర్వాత మళ్ళీ 2-3 బులెటిన్స్ కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుంది, దయచేసి గమనించాలి. తర్వాత ప్రతినిధులందరూ గమనించాలి, సంతాప తీర్మానానికి సంబంధించినటువంటి విషయంలో మన ప్రాంతాలలో, మన జిల్లాల్లో సీనియర్ కార్యకర్తలు కానీ, పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ పేర్లు ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తే సంతాప తీర్మానాన్ని ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, దయచేసి ప్రతినిధులు గమనించాలి. ప్రకాష్ రెడ్డి గారు. మీరందరూ కూడా దయచేసి ఇక్కడే ఉండండి. అధ్యక్షుల వారు కూడా ఇక్కడే ఉంటారు సమావేశంలోనే, అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన యొక్క నడ్డా గారు, వారు జాతీయ అధ్యక్షులు, అక్కడ వారికి ఈ ప్రాంగణంలో ఉంటారు సాయంత్రం వరకు. దయచేసి అందరం కూడా గమనించాలి. ఎవరు వారు ఉండే ప్లేస్ కానీ అక్కడ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు ఫోటోలు దిగడానికి. ప్రకాష్ రెడ్డి గారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల కార్యక్రమాల్లో అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సంతాప తీర్మానం ఈ రాష్ట్రంలో, తెలంగాణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నుంచి ఎల్ఎస్ రాజు గారు మనందరికీ చాలా సీనియర్. సంతాప సీనియర్ మధ్యలో నిలబడేందుకు ముచ్చట్లేరు బాబు. దయచేసి ఎవరైతే మీటింగ్ లో డిసిప్లిన్ ఉండగలుగుతారో వాళ్ళు ఉండండి. మిగిలిన మేము డిసిప్లిన్ ఉండి బయటకు వెళ్ళండి. కూర్చోండి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎవరు కూడా మధ్యలో లేచే ప్రయత్నం ఇచ్చట్లేదు. సంతాప తీర్మానం అవుతుంది, మనం పెద్దలకు శ్రద్ధాంజలి ఘటించాలి. అది కూర్చోండి ప్లీజ్. మీకే చెప్తున్నా కూర్చోమంటే. ప్రకాష్ రెడ్డి గారు. శ్రీ ఎల్ఎస్ రాజు గారు వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకులుగా జనసంఘ్ పార్టీ తరఫున రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో. అక్కడ మధ్యలో నిలబడ్డారు ఎవరమ్మా? ముందొచ్చి ఇక్కడ కూర్చోండి, చైర్స్ ఉన్నాయి. ఎవరు అక్కడ నిలబడద్దు ప్లీజ్. మధ్యలో కూడా దయచేసి మాట్లాడొద్దు. 4 గంటలు మన ఓపిక లేకపోతే ఎట్లా? 40 రోజులు కొట్లాడాలా? రండి, నిలబడ్డాలి, రండి, ముందు రండి ప్లీజ్.
మీడియా ఉంటే వారి బయట టీకి పంపించండి. మీడియా కాకుండా ముందు వచ్చి కూర్చోండి. ప్రెస్ స్టాండ్ కూడా తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ లేదుగా ప్రెస్ కు బాబు, మళ్ళీ ప్రెస్ ఇక్కడ ఉండదు. మీ స్టాండ్ కూడా తీసుకెళ్ళండి. అందరు కూడా కెమెరా స్టాండ్ కూడా తీసుకెళ్ళవచ్చు దయచేసి. మీకంతా ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లోనే ఉంటుంది. శ్రీ ఎల్ఎస్ రాజు గారు జనసంఘ్ కాలంలో మనకి అప్పుడు తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా వారు గెలుపొందారు. వరంగల్ ఆజంజాయి మిల్స్ లో వారు ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా పనిచేశారు. వారు ఈ గత నెల వారు ప్రమోదించారు. వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ తరఫున సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన యొక్క సీనియర్ నాయకులు మనందరికీ సుపరిచితులు, కార్యాలయంలో మనందరికీ ఎప్పుడూ కలుస్తుండేటువంటి వ్యక్తి శ్రీ హనీఫ్ అలీ గారు. వారు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా అనేక సంవత్సరాలుగా మనకు పార్టీకి సేవలు అందించారు. వారి ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థులైనారు. శ్రీ ఓరగంట రాములు గారు జనసంఘ్ కాలం నుంచి నల్లగొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా, భారతీయ జనతా పార్టీ అంటేనే ఓరగంట రాములు అనే విధంగా పనిచేసినటువంటి ఓరగంట రాములు గారు గత నెలలో స్వర్గస్థులైనారు. వారికి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం సంతాపం తెలియజేస్తుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, మెదక్ జిల్లాలోని రామాయంపేట నియోజకవర్గం